దేశంలో ఎక్కడైనా సరే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ బీజేపీ ఎన్డీఏకు సంబంధించిన పార్టీలు మాత్రం దాన్ని విమర్శిస్తుంటాయి. అలాగే ఎన్డీఏలో ఏ నిర్ణయం తీసుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీలు నాయకులు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటారు. చాలా అరుదు అలా రెండు పార్టీలు ఒక పార్టీని ఒకటి మెచ్చుకోవడం. అయితే తాజాగా అలాంటి సంఘటననే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని ఏ రకంగా హైదరాబాదును రక్షించడం కోసం ఆయన పోరాటం చేస్తున్నారో మనమంతా చూసాము. అక్రమంగా కట్టిన బిల్డింగ్లను కూల్చివేస్తూ దాని వెనుకలో ఎంత పెద్ద సెలబ్రిటీలు ఉన్నా కానీ, ఎంతో పెద్ద బిజినెస్ మ్యాన్లు, రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఆయనకు తెలుసు, మనకు కూడా తెలుసు, ఆ అక్రమ బిల్డింగ్లు కట్టింది పెద్ద పెద్ద నాయకులు, బడబడ సెలబ్రిటీలు అని. వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయగల వ్యక్తులని. అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు రేపటి తరాల కోసం ఇప్పుడు మనం ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే కానీ పోరాటం చేయాల్సిందే, వ్యక్తిగతంగా మనకు బంధువులైనప్పటికీ పోరాటం చేయాల్సిందే అని ఒక నిర్ణయంతో ఆయన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆయన చేస్తున్న పోరాటానికి ప్రజా బలం, ప్రజా మద్దతు కూడా తోడవడంతో ఆయన మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. కేవలం హైదరాబాద్కే హైడ్రా పరిమితం చేయకుండా జిల్లాలకు అలాగే నియోజకవర్గాలకు కూడా తీసుకురావాలి అని ప్రజలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాని జిల్లాల వరకు తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని బీజేపీ పార్టీ నేతలు కూడా స్వాగతిస్తున్నారు. హైడ్రా అనే ఒక అద్భుతమైన గొప్ప నిర్ణయానికి రాజకీయాలు ఉండకుండా అందరూ ఆ యొక్క నిర్ణయాన్ని ప్రోత్సహించాలి అని బీజేపీకి సంబంధించిన బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా హైడ్రాకు మద్దతు పలికారు. అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా హైడ్రా నిర్ణయాన్ని మెచ్చుకోవడం జరిగింది. అయితే హైదరాబాద్కి హైడ్రాను పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాలకు కూడా వచ్చేలా చేయాలి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అలాగే ఇంతకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి స్పందిస్తూ చాలా అద్భుతంగా ఉంది అని మెచ్చుకోవడం జరిగింది. ఇలా అందరి ప్రశంసలు పొందుతున్న సీఎం ఎవరైనా ఉన్నారా అంటే అది సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇలా బీజేపీ నేతలు, ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక నాయకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు.